నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను సహస్ర. డ్రై నీడ్లింగ్ దీని గురించి ఆస్ట్రేలియాలో వినే ఉంటారు మీరంతా కూడా. ఆస్ట్రేలియాలో బాగా ప్రాచుర్యం చెందింది. కాకపోతే ఇండియాలో దీని గురించి అంతగా ఎవరికి అవగాహన లేదు. సో దీనికి ఆదరణ కూడా తక్కువే ఉందని కూడా వింటున్నాము. అయితే అసలు ఈ డ్రై నీడ్లింగ్కి సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా మనం తెలుసుకుందాము. దానికి సంబంధించిన ఒక హాస్పిటల్ కూడా ఉంది, ముఖ్యంగా మన హైదరాబాద్లో. శ్రీ రాఘవేంద్ర సియాటిక్ అండ్ డిస్క్ బల్స్ సెంటర్, చింతల్, హైదరాబాద్ నుంచి మనతో పాటు ఉన్నారు ఆరోగ్య రత్న డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు. మరి ఆయన అడిగి ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. సో ఈ నెక్ పెయిన్ అనేది చాలా మందిలో ఉంది. ఈ మధ్య కాలంలో చిన్న వయసు వాళ్ళకు కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కూడా ఫేస్ చేశాను. సో చిన్నప్పుడు బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఇలా మెడ ఇలా పెట్టినప్పుడల్లా ఇదంతా నొప్పి లేసేది. అట్లా చిన్న వయసు నుంచే ఈ నొప్పి రావడానికి కారణం ఏంటి? ఒకవేళ ఈ నొప్పి వస్తే లైఫ్ లాంగ్ అలా ఉంటుందా? దీని ట్రీట్మెంట్ ఉండదంటారా? ఇప్పుడు మీకు ఉందా? నాకుందండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? ఇది నేను 10th క్లాస్ నుంచి ఉంది. ఐ థింక్ 10th క్లాస్లో బాగా చదివేదాన్ని. సో అంటే అంతకు ముందు కూడా ఉందేమో కానీ పెద్దగా పట్టించుకోలే. కానీ 9th 10th టైంలో నొప్పి, మెడ నొప్పి వస్తుందని నేను రియలైజ్ అయ్యాను. అమ్మకి చెప్తే నార్మల్గా జెండు బాము ఇంకేదో రాసి సర్ది చెప్పేది. సో పెద్దయ్యే కొద్దీ మళ్ళీ కాలేజ్లో, మళ్ళీ ఇప్పుడు ఆఫీస్లో ఫోన్ పట్టుకున్నా, బుక్స్ పట్టుకున్నా ఇంకా నొప్పి ఉంటూనే ఉంది. ఇది ఏ వయసులో అయినా రావచ్చు జనరల్గా. దీనిలో రకాలు ఉంటాయి. మెడ నొప్పిలో కొంచెం పడుకున్నప్పుడు పట్టుకునే మెడ నొప్పి ఒక రకం చెప్పొచ్చు. తర్వాత ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినప్పుడు, ఏదైనా తగిలినప్పుడు ఇక్కడ నొప్పి రావడం, అదొక రకం చెప్పొచ్చు. మీరు చెప్పినట్టుగా ఎక్కువసేపు చదవడం కానీ, ఎక్కువసేపు ఫోన్స్ చూడడం కానీ, ఇలా దీని నుంచి వచ్చే మెడ నొప్పి ఇంకొక రకంగా చెప్పొచ్చు. ఏజ్ ఎక్కువైనప్పుడు మెడ దగ్గర వెన్నుపూసలు అరిగిపోయి అక్కడ నొప్పి రావడం, అరిగిపోవడం, డీజనరేటివ్ చేంజెస్ అంటాం. అది సర్వైకల్ స్పాండిలోసిస్. అది వేరే రకంగా చెప్పొచ్చు. ఇలా మెడ నొప్పి చాలా రకాలుగా ఉంటుంది. ఏ ఏజ్లో అయినా రావచ్చు ఇది. వాళ్ళ ప్రాబ్లం అది ఏంటుంది ఎక్స్రేలో చూసుకొని ఎందుకు వచ్చింది, ఎంత నొప్పి ఉంది, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది చెక్ చేయాలి. ఎక్స్రే కానీ ఎంఆర్ఐలో చూసుకొని డిస్క్స్ నీట్గా ఎంఆర్ఐలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. C1 to C7 డిస్క్ బల్జెస్ ఎంఆర్ఐలో కనిపిస్తాయి మనకు. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్రేలో కనిపించవంటారా? ఎక్స్రేలో మనకు ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, లేకపోతే బోనీ స్పార్స్ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎక్స్రేలో. ఎంఆర్ఐలో అయితే డీటెయిల్గా డిస్క్ బల్జెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది డీటెయిల్గా కనుక్కోవచ్చు. అలాగా మీకున్న మెడ నొప్పి అంటే ఎక్కువగా అలాగే పెయిన్ వచ్చినా కూడా ఎక్కువగా అలాగే చదవడం, అలాగే చేయడం, ఇలా చేయడం వల్ల అది అలాగే ఉండిపోయింది. ఇంకా దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకక నేను వెళ్ళినప్పుడు అలోపతి ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో జనరల్గా నర్వ్స్కి సంబంధించి కొన్ని మెడిసిన్ ఇచ్చారు. అంటే ఈ నొప్పి వల్ల ఈ కుడి భుజం కూడా నాకు లాగేదనమాట. సో నర్వ్స్ సంబంధించింది, లేదంటే ఇక్కడ బోన్స్ సంబంధించింది, కాల్షియం టాబ్లెట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10 days బాగుంటుంది, మళ్ళీ అగైన్ సేమ్ నొప్పి స్టార్ట్ అవుతుంది. సో మీరు చెప్పినట్టు మీకు చూస్తూ ఉంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది. ఇప్పుడు మనకు నర్వ్స్ బ్రెయిన్ నుంచి కిందికి వస్తాయి. ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, వెనకాల నుంచి స్పైనల్ కార్డ్ వస్తుంది కిందికి. అది ఇలాగ వచ్చి మెడ నుంచి చెయ్యికి వస్తాయి నరాలు. మెడ నుంచి చెయ్యికి వస్తాయి. ఇలాగ వచ్చినప్పుడు అక్కడ డిస్క్స్ ఉంటాయి. ఆ డిస్క్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నట్టయితే కనుక అవి ఒత్తుకుంటున్నట్టే వస్తున్నారా అన్ని, అది మొత్తం మీకు చెయ్యికి రావడం జరుగుతుంది. ఇలాగే లక్షణాలు ఎక్కువైతే కనుక అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, తల తిరగడం, ఇలా కొంతమందిలో చూస్తూ ఉంటాం. అవును, నాకు అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి, తల తిరుగుతూ ఉంటుంది. నేనేమనుకునేదంటే లో బీపీ వల్ల, లేదంటే ఫుడ్ టైం సరిగా తినక అలా అనుకున్నా. కానీ దీని వల్ల కూడా అవుతాయి అంటారా? ఎస్, దీని వల్ల కూడా అవుతాయి. అయితే మళ్ళీ ఆ నొప్పి ఇక్కడ ఒక్కటే, మెడ దగ్గర ఒక్కటే కాకుండా మళ్ళీ ఇటు తలకు వెనకాల భాగం అంతా రావడము, చిన్న మెదడు ఉంటది కదా, ఆ పార్ట్లో కూడా నొప్పేస్తుంటది. అదే మీకు కూడా సేమ్ అలాగే ఉంది. నొప్పి మెడ నుంచి తలకు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం వెంటనే డాక్టర్ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు చాలా సంవత్సరాలు అయింది ఇప్పటికీ. సో మీలాంటి వాళ్ళకు ఇలాగే ఉన్నప్పుడు ఏం చేస్తా, ఎంఆర్ఐ తీస్తా. ఎంఆర్ఐలో ఎక్కడుంది నర్వ్ ఇన్వాల్వ్మెంట్, ఎక్కడుంది, ఎక్కడ డిస్క్ బల్జ్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. ఏమైనా స్టీనోసిస్ ఉందా, ఫొరామిన్ కెనాల్, ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్రే కాకుండా ఖచ్చితంగా దీనికి ఎంఆర్ఐ తీసిన తర్వాతనే ట్రీట్మెంట్ చేయాలంటారు?
ఎస్. ఇంకా డీటెయిల్గా మనకి ఏముందో తెలియాలంటే ఎంఆర్ఐలో ఎక్స్రే కన్నా ఎక్కువగా తెలుస్తుంది. అలా ఇప్పుడు ఇప్పుడు యాజ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ కన్నా మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్గా ట్రీట్మెంట్ అంటే చాలా రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పిన టాబ్లెట్స్ వేసుకోవడం, ఇలా కొంచెం ఆయింట్మెంట్ అంటించుకోవడం, హీట్ పెట్టుకోవడం, స్ప్రే కొట్టడము, స్ప్రే చేయడము, ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మా దగ్గర ఏంటంటే శ్రీ రాఘవేంద్ర సయాటికా డిస్క్ బల్ సెంటర్. ఇది స్పెషాలిటీ ఏంటంటే సపరేట్గా మీకు వస్తున్నటువంటి నొప్పి ఎక్కడ ఉందో అక్కడ రిపోర్ట్లో చూసుకొని కరెక్ట్ అక్కడనే నీడిల్ ఉంటుంది, నీడిల్ తోటి అక్కడనే పొడిచేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం. అక్కడ ప్రెషర్ ఎక్కడ ఉంది, కంప్రెసివ్ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, నరువు పైన ఏ లెవెల్లో ఉంది అక్కడ చేసి మళ్ళీ మీకు ఇక్కడ నుంచి వెనకాల వెళ్తుంది అదంతా ట్రీట్మెంట్ చేసి చెయ్యికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా చేసి తగ్గించడం జరుగుతుంది. అప్పుడు మీకు తగ్గడం స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. అలాగా తర్వాత మీకు జాగ్రత్తలు చెప్పడం, ఎక్సర్సైజెస్ చెప్పడం, ఇవన్నీ పోస్చర్ అవేర్నెస్ దాని గురించి కూడా మీకు చెప్పడం, ఇవన్నీ చెప్పి మెల్లమెల్లగా వెంటనే తగ్గించడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంటే ఒకసారి చేయించుకొని ఒక హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు, అడ్మిషన్ ఉండదు. ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేసుకోవడం, రెస్ట్ ఉండడం, తర్వాత మళ్ళీ 15 డేస్కి ఒకసారి రావడం, అలా 3-4 సార్లు వస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ టైం ప్రాసెస్ అంతా కూడా ఎన్ని రోజులు పడుతుంది అంటారు? మోస్ట్లీ 1.5 to 2 months వరకు పట్టొచ్చు. ప్రాబ్లమ్ని బట్టి తీవ్రత ఎక్కువ ఉంటే కనుక కొంచెం ఎక్కువ సమయం రావాల్సి ఉంటుంది, తక్కువ ఉంటే కనుక తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా నేనేం చెప్తానంటే ఎవరికైనా ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు వెంటనే వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే కనుక వీలైనంత త్వరగా తగ్గించవచ్చు. మిమ్మల్ని సంప్రదించాలంటే ఏం చేయాలండి? మమ్మల్ని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేసి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు కన్సల్టెన్స్ అంతా అయిన తర్వాతనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? వచ్చాక చూడడము, వాళ్ళకి ఎక్కడ లక్షణాలు ఉన్నాయి ఏంటి, నెక్ కొంతమందికి ఫుల్ రాదు, మధ్యలోనే ఆగిపోతుంది, మెడ మూమెంట్స్ ఫుల్ ఉండవు, ఇట్లా ఫుల్ రాదు, మధ్యలో ఆగిపోవడము, ఇలా పైకి కిందికి అన్నప్పుడు నొప్పి ఉండడం, ఇవన్నీ చెక్ చేయడము, తర్వాత టెస్ట్ ఎంఆర్ఐస్ ఎక్స్రేస్ ఏమున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా తర్వాత ట్రీట్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో మెడ నొప్పి గురించి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సో కరెక్ట్గా మీ అంటే డీటెయిల్స్ అయితే దొరికాయి. డెఫినెట్గా మిమ్మల్ని తర్వాత హాస్పిటల్కి వచ్చి కలవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్.